లైట్ ఎక్కువ ఉంది. ఇది బాగుంది. ఆ? అది ఇటు పెట్టుకుంటారు. ఇది బాగుంది. ఆ? ఇదే బాగుంది. ఇదే బాగుంది. చల్లదా? సార్ సంస్థ రండి. అందరికి నమస్కారం అమ్మా. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన సెయింట్ లారెల్స్ ఫౌండింగ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మేకల్ల రవీంద్రబాబు గారికి, అలాగే ఆయనకు తోడుగా గత 30 సంవత్సరాలుగా ఈ స్కూల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇంకో డైరెక్టర్ గౌరవనీయులు శ్రీమతి శేష్ కుమార్ గారికి, రాబోయే రోజుల్లో మరింత బాధ్యత తీసుకుని ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మరింతగా ఎక్స్పాండ్ చేస్తూ ఎక్కువ మందికి సర్వీసెస్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి సాయి శ్రీకర్ గారికి, పేరెంట్స్ అందరికీ, టీచర్స్ కి, మా స్టూడెంట్స్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సలాం వాలేకుం. అయితే నాకు సమస్య ఉందమ్మా, నేను ముందుగానే చెప్పుకుంటున్నా. మీరు నా వైపు సీరియస్ గా చూసినా, నేను చెప్పిన దానికి రెస్పాండ్ కాకపోయినా, నాకేమనిపిస్తుంది అంటే మేబీ నేను బోరు కొడుతున్నానేమో, నేను ఆపేయాలేమో, ఇంతకంటే మాట్లాడకూడదేమో అనిపిస్తుంది. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి, సో దట్ ఐ కెన్ స్పీక్. ఇప్పుడు చిన్నపిల్లలు స్టేజ్ మీదకి వస్తే మనం చప్పట్లు కొడతాము, బాగా చేశాడు, బాగా మాట్లాడాడు, అమ్మాయి నువ్వు బాగా చేసావు అంటున్నాం కదా మనం. మై సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో సేమ్. కాబట్టి మీరు ఎంకరేజ్ చేసినంత వరకు ఇది నడుస్తూ ఉంటుంది. మీరు సీరియస్ గా చూసినా, నాకేంట్లే అన్నట్టుగా చూసినా, నేను గమనిస్తూనే ఉంటాను. నాకు దేవుడు మంచి కంటి చూపించాడు. ఆ చివరిలో ఉన్నాళ్ళు కూడా కనిపిస్తారు, ఎవరైనా కనిపిస్తారు. ఇలా తలకాయ పెట్టి సీరియస్ గా చూస్తే ముందు వాళ్లే నాకు కనిపిస్తారు. కాబట్టి నేను మీ వైపు చూస్తున్నప్పుడు, చూసినా చూడకపోయినా ప్లీజ్ స్మైల్. ఎందుకంటే బాగా జరుగుద్ది. ఇంత చక్కగా ఇవాళ లక్కీగా వాతావరణం కూడా బాగుంది. వాతావరణం బాగుంది, మనకు అన్ని ఏర్పాట్లు చేశారు, మంచి చైర్స్ ఉన్నాయి, మరి బహుశా స్నాక్స్ కూడా ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్. సో లెట్స్ అంటే ఒక కాన్వర్జేషన్ లాగా. నేనే ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యు నో మోర్ దెన్ వాట్ ఐ నో. మీరు యాక్చువల్గా పిల్లల్ని ఇంత జాగ్రత్తగా స్కూల్కు పంపిస్తున్నారు, ఎంతమంది 100% అటెండెన్స్ కు వచ్చారంటే పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ సిన్సియర్, వెరీ వెరీ సీరియస్ అబౌట్ దేర్ వార్డ్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ యూ. పేరెంట్స్ అందరికీ మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా, మనం ఏర్పాటు చేస్తేనే వాళ్ళు స్కూల్కి రాగలరు. మనం ఏదో అర్థం చెప్పేసి ఆ పని ఉందిలే ఈ పని ఉందిలే అంటే వాళ్ళు కూడా స్కూల్కి రాలేరు. స్కూల్కి రాగలుగుతున్నారు. 90% పైన అందరికి అటెండెన్స్ ఉంది. 100% అటెండెన్స్ ఉందంటే డెఫినెట్లీ ద క్రెడిట్ గోస్ టు పేరెంట్స్ అండ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. కొంతమంది నాయనమ్మలు అమ్మమ్మలు కూడా వచ్చారు ఇక్కడ, చూసారా? దే ఆర్ సో హ్యాపీ, దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దేర్ వాళ్ళ మనవరాలు మనవడు. దట్స్ ద కిక్ వీ గెట్ ఇన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్. రవీంద్రబాబు గారు ఒక మంచి మాట చెప్పారు. ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు 30 సంవత్సరాల క్రితం 96 లో ఇదంతా కూడా ఒక నిజంగా అంత డెవలప్ అయిన ప్రాంతం కాదు. ఆర్టీసీ కాలనీ అంటేనే వన్ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ ప్రాంతం లాగా మేము చదువుకుంటున్నప్పటి నుంచి కూడా. దాంట్లో లక్కీగా గవర్నమెంట్స్ వాటి పని వాటి చేస్తున్నాయి. ఇలాంటి ఇన్నోవేటర్స్, ఇలాంటి ఎంటర్ప్రీనర్స్ స్కూల్స్ స్టార్ట్ చేయటం వల్ల మనకి మిగతా బిల్డింగ్స్, రోడ్స్ లో ఎంత అడ్వాంటేజ్ వస్తుందో మనకు తెలియదు. కానీ స్కూల్ వల్ల ఇప్పుడు 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారన్నారు అంటే దాదాపుగా 1000 కుటుంబాలు అయ్యి ఉంటాయి. ఒక్కో ఇంట్లో ఎక్కడన్నా ఇద్దరు ఉంటారు. సో ఒక 1000 కుటుంబాల్లో ప్రతి సంవత్సరం కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక 1000 కుటుంబాలు అనుకుంటూ యావరేజ్ ఒక 30,000 స్టూడెంట్స్ లేదా 30,000 ఫ్యామిలీస్ డెఫినెట్ గా ఈ సెయింట్ లారెల్స్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అవటం అంటే ఏంటంటే, మనం ఏ పని చేసినా మన లైఫ్ టైంలో ఇన్ని రెట్లు పెరగలేం. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అక్కడ స్థలం కొన్నానండి, పొలం కొన్నానండి, నాకు 50 లక్షలు వచ్చినాయండి, 1 కోటి రూపాయలు వచ్చినాయండి అని అనుకుంటారు. దట్స్ ఓకే, దట్స్ ఆల్సో డెవలప్మెంట్, దట్స్ ఆల్సో డెఫినెట్లీ ఎకనామిక్ డెవలప్మెంట్. కానీ ఒక విద్యార్థి ఆర్డినరీ ఫ్యామిలీలో నుంచి, మనం మిడిల్ ఇన్కమ్, లో మిడిల్ ఇన్కమ్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమైనా కావచ్చు, ఒక స్టూడెంట్ ఒక ఇంజనీర్ అయితేనో, ఒక డాక్టర్ అయితేనో, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయితేనో, ఇంకొక ప్రొఫెసర్ అయితేనో, ఒక లాయర్ అయితేనో,
వాళ్ళు ఎంత ఎదగగలరు అన్నదానికి ఏమన్నా లిమిట్ ఉందా? డెఫినెట్ గా లిమిట్ లేని ట్రాన్స్ఫర్మేషన్ స్కూల్స్ లోనే జరుగుతుంది. అబ్దుల్ కలాం గారైనా మనలాగానే ఒక చిన్న స్కూల్లో నేల మీద కూర్చొని చదువుకున్న మనిషి. ఆ రోజున వాళ్ళందరూ మాట్లాడుకుని ఉంటారు, ఇంత చిన్న స్కూల్లో ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారులే, కనీసం అక్షరాలు వస్తే సరిపోద్దులే అని సాటిస్ఫై అయ్యి ఉంటారు. కానీ వాళ్ళ టీచర్ అలా అనుకోలేదు. అబ్దుల్ కలాం గారిలో ఏదో స్పార్క్ ఉంది, ఈ అబ్బాయిని నేను హ్యాండ్ హోల్డ్ చేయాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తనతో తిప్పుకుంటూ ఆయన్ని మరి ఈ దేశానికి, ఇంత పెద్ద దేశానికి, అతిపెద్ద డెమోక్రసీకి ప్రెసిడెంట్ చేయగలిగారు కదా. మరి ఆ రోజున ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఈ చిన్న అబ్బాయి చదువుకుని ఏం చేస్తాడు అనుకుంటే ఏముంది, మనకేం తెలుసు. సో ఇక్కడ మనలో చాలా మంది ఎమ్మెల్యేస్ అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎంలు అయ్యే అవకాశం ఉంది, పిఎంలు అయ్యే అవకాశం ఉంది, ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వీ నెవర్ నో. దానికి చాగంటి కోటేశ్వరరావు గారు కథ చెప్పాడు, నాకు బాగా నచ్చుతుంది. మనం ఆలోచించాలి దాని గురించి. ఒక పీఠంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేసినప్పుడు మన శంకర హాస్పిటల్ ఉంది కదా, శంకరాచార్య, ఆయన టైంలో 10 మంది భోంచేస్తున్నారంట, 100 మంది భోంచేస్తున్నారంట, 1000 మంది భోంచేస్తున్నారంట. ఒక రకంగా వాళ్ళకి భారమైంది. సో ఆ మేనేజర్స్ వెళ్ళి శంకరాచార్యులను అడిగారట, ఏమండి మరి ఇంతమంది భోంచేస్తున్నారు అని, అంటే మనకు భారం అవుతుంది అని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఇంతమందిలో ఒక్క మహానుభావుడైనా భోంచేస్తున్నాడని మీకు అర్థమవుతుందా అన్నాడు. అంటే ఆ భోంచేసిన వాళ్ళందరూ మహానుభావులు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళే మహానుభావులే, కాబట్టి భారం అనుకోవడానికి వీల్లేదు. మన ముందున్న స్టూడెంట్స్ అందరూ కూడా మహానుభావులే. మనం వాళ్ళకంటే ముందు పుట్టాం అంతే. మనం వాళ్ళకంటే ముందు పుట్టాం కాబట్టి వాళ్ళు పిల్లలు అనుకుని ఏదో చనువుగా మాట్లాడుతున్నామే కానీ ఇంకో 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళల్లో ఎవరు ఏమవుతారో మనకు తెలియదు కదా. మనకంటే చాలా రెట్లు వీళ్ళు పై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ కరెంట్ సిచ్యువేషన్, టు రియల్లీ అచీవ్ ప్రోగ్రెస్. ఎకనామిక్ ప్రోగ్రెస్ అనుకోండి, సోషల్ ప్రోగ్రెస్ అనుకోండి, ఆనర్ అనుకోండి, ఏదైనా కానీ మనకి ఎడ్యుకేషన్ ద్వారానే వస్తుంది. ఈ సందర్భంగానే ఇంకొకటి కూడా, ఒక శ్లోకం, అంటే రవీంద్రబాబు గారు కూడా నాకంటే చిన్నాడేనే, నాకు తెలీదు, నాకు 61 సంవత్సరాలు. చిన్నప్పుడు మనకి ఆల్ ఇండియా రేడియో తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఆల్ ఇండియా రేడియో నాకు తెలుసండి, ఒకప్పుడు రేడియో వినేవాళ్ళం అండి. కొత్త పిల్లలు తెలియదు పాపం, మనకి రేడియో ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ నౌ. దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే, అది ట్యూస్టర్ గారు రోజు ఉదయాన ఒక శ్లోకం చెప్పేవాడు. ఒక్క శ్లోకం, చాలా పవర్ఫుల్ శ్లోకం, దాదాపు 60-70 సంవత్సరాలు అదే శ్లోకం చెప్పారు. ఆ ట్యూన్ తో పాటుగా, ఓపెనింగ్ ట్యూన్ తో పాటుగా ఒక శ్లోకం వచ్చేది. ఏమని? కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే మళ్ళీ ఇప్పుడు నన్ను ఎవరు తిట్టుకోవద్దు, మేము స్నానం చేసి వచ్చాము, మేము నెక్లెస్ వేసుకున్నాము, మేము గొలుసులు వేసుకున్నాము, మమ్మల్ని ఈయనేదో తిడుతున్నాడు అని అనుకోవద్దు. అవి కూడా కావాలి మనకి. అయితే ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, నాకు పెద్ద పెద్ద చంద్రహారాలు ఉన్నాయి, నాకు కేయూరాణిలు ఉన్నాయి, అంటే చేతులకి ఏదో పెట్టుకుంటారు కదా ఆడపిల్లలు, వంకెలుగా పెట్టుకుంటారు కదా, ఇలా ఉంటాయి కదమ్మా. మీకు బాగా తెలుసు, అది మీ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్. అవన్నీ ఉంటాయి కదా, లేడీస్ బాగా పెళ్లిళ్ళప్పుడు ఎన్ని పెట్టుకుంటారు కదా, చేతులు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద హారాలు వేసుకుంటారు, వడ్రాణం పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. అన్ని మగాళ్ళు కూడా వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు లేడీస్. ఒకప్పుడు మగాళ్ళు మనం చూసాం అనుకోండి, రాముడు బొమ్మ చూసాం అనుకోండి, కృష్ణుడు బొమ్మ చూసాం అనుకోండి, ఉంటాయి లేదా, అన్ని ఉంటాయి కదా. వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసాం అనుకోండి, ఆయనకి అవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ అందరికి ఉండేవి గతంలో, పెద్దవాళ్ళందరికి ఉండేవి. మరి వీటన్నిటిలోకి నిజమైన భూషణం, నిజమైన అలంకారం ఏమిటి
అని ఆలోచన చేస్తేనట వాక్భూషణం భూషణం. నువ్వు మంచి భాషతో మాట్లాడిన మాట ఉంటుంది చూసారా, ఆ మాట నీకు అన్ని భూషణాల కంటే, అన్ని అలంకారాల కంటే కూడా గొప్ప అలంకారం అని చెప్పి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవారు. ఆల్ ఇండియా రేడియో అంటే ఒక మాటే కదా, మనకు కనపడరు కదా. సో రకరకాల ప్రోగ్రామ్స్, రకరకాల వక్తలు, రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మనం రేడియో పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళు. రాత్రిపూట పడుకునేదాకా రేడియోలో ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తానే ఉండేది వినటానికి. భాషే. కాబట్టి మనం వాగ్భూషణం భూషణం అనుకున్నప్పుడు మనకి స్కూల్లో ప్రధానంగా వచ్చేది ఏంటి? ఇంతకుముందు మనం ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ లో ఎలా జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే, నేను స్కూల్కి వెళ్ళనప్పుడు ఎవరైనా స్కూల్కి వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి మిస్ అయ్యేది ఏంటంటే ఎలా మాట్లాడాలో తెలియదు. మరి చదువుకోని వాళ్ళు, స్కూల్కి వెళ్ళని వాళ్ళు మాట్లాడరా అంటే మాట్లాడతారు, వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. కానీ అదే పర్సన్ స్కూల్కి వెళ్ళుంటే, అదే పర్సన్ కాలేజీకి వెళ్ళుంటే, అదే పర్సన్ యూనివర్సిటీకి వెళ్ళుంటే ఇంకెంత గొప్పగా మాట్లాడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. స్కూల్కి వెళ్లకుండానే అంత బాగా మాట్లాడుతున్నారంటే స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఇంకెంత పెద్ద అడ్వాంటేజ్ వచ్చేదో మన ఊహకు వదిలేస్తున్నాడు కామెంటేటర్. కాబట్టి ఇక్కడ మనం స్కూల్కి రావడం వల్ల మనకు జరిగే ట్రాన్స్ఫర్మేషన్, పిల్లల్లో భాష పెరుగుతుంది, భావ ప్రకటన కేపబిలిటీ పెరుగుతుంది. ఆ ఎఫెక్ట్ వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా చదువుకుని విని దాని మీద శ్రద్ధ చూపించినట్టయితే వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి వచ్చి ఫైనల్ గా ఈ బాబుకి గాని పాపకు గాని 15 ఏళ్ల వయసు వచ్చేసరికి బాగా మాట్లాడగలుగుతారు. బాగా మాట్లాడటం అంటేనే ప్రోగ్రెస్. ఇందాక మేకల రవీంద్ర బాబు గారు అన్నారు, మన ఊర్లో ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టేసి సాంబశివరావు గారు అమెరికా దాకా వెళ్ళారని. నేను ఏం చదువుకున్నానో, నేనేం చేశానో, నా మైండ్కి ఏం తెలుసో, నాకేం తెలుసో మీకెవరికి అనవసరం, నేను మీ దగ్గర చెప్పలేను. అది అసందర్భం కూడా. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉంటాడు, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన మనకేం చెప్తున్నాడు, ఆయన ఏం చదువుకున్నాడో మనకు చెప్పలేడు. ఆయన చదువుకున్నాడు. కానీ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో మనకు బాగా అనిపిస్తుంది, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో మనకు బాగా అనిపించదు. ఎందుకని? ఒక ఆయన దురుసుగా మాట్లాడతాడు, ఒక ఆయన కోపంగా మాట్లాడతాడు, ఒక ఆయన విసుక్కుంటాడు, ఒక ఆయన ఏమన్నా కూర్చోమ్మా, చెప్పమ్మా, ఏంటమ్మా అంటాడు. అవునా? అదేనా తేడా? అంతే కదమ్మా. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కొంతమంది అసలు తలకాయ కూడా ఓపట్లేదు, ఎనర్జీ దండగా అనుకుంటున్నారు, మీరు చెప్పేది ఏదో చెప్పండి అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే నాకు, ఒకవేళ మీకు అర్థం కావట్లేదా, వినపట్లేదా, అర్థమైనా కానీ మీకు నచ్చట్లేదా? నచ్చటం అంటే ఏంటమ్మా? ఐ డోంట్ అగ్రీ అంటారు కదా. మీరేదో చెప్తున్నారు కానీ మాకు వినిపిస్తుంది కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ పాయింట్ సార్, ఐ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ పాయింట్ అని ఉంటుంది కొంతమందికి. వాళ్ళు కూడా ఎలాగోలా ఎక్స్ప్రెస్ చేయాలి, కావాలంటే చేయొద్దండి, ఐ డోంట్ అగ్రీ విత్ యూ సార్ అని. డెమోక్రసీనే కదా, మనకు అడ్వాంటేజ్ ఉంది కదా. అదే ఆయన ఉన్నాడు ఈజ్ ఏ గుడ్ సపోర్ట్ టు మీ. ఓకే, కాబట్టి మనకి ఫండమెంటల్ గా చదువుకునే అవకాశం ఉంటే, డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా చదువు దేంతో పోల్చాడు తెలుసా ఆయన? సింహం పాలుతో పోల్చాడు. మనకి గేదె పాలు, ఆవు పాలు, మేక పాలు ఉన్నట్టుగానే సింహానికి కూడా పాలు ఉంటాయి కదా. చదువుని సింహం పాలతో పోల్చి స్కూల్కి వెళ్ళటం అంటే, చదువుకోవటం అంటే సింహం పాలు తాగినంత మీరు గర్జిస్తారా ఈ సొసైటీలో, మీరు కింగ్స్ అవుతారు. ఈ బాలబాలికలు ఉద్దేశించి ఆయన అన్నమాట. మీరు చదువుతున్న ప్రతి అక్షరం కూడా మీకు సింహం పాలులాగా పనిచేస్తుంది, మీరు ఈ సొసైటీలో గర్జిస్తారు, ఈ సొసైటీకి మీరే కింగ్స్ అవుతారు, కాబట్టి మీరు చదువుకోండి అని చెప్పాడు. అలాంటి చదువుకునే అవకాశం మనకి రవీంద్ర బాబు గారు, శేష్ కుమారి గారు ఇక్కడికి ఇవ్వటం, మనకి ఈ ప్రాంతానికి ఇవ్వటం అనేది డెఫినెట్ గా ఈ ప్రాంతం డెవలప్మెంట్ లో గణనీయమైన పాత్ర పోషించడం. అది మనం ఇంటింటికి వెళ్ళి లెక్క కట్టలేం. ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఏ వార్డ్ అయినా, ఏ సబ్ లొకేషన్ అయినా సరే ఒక మంచి స్కూల్ ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుద్ది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో మనందరి తరఫున మరొకసారి రవీంద్ర బాబు గారికి, శేష్ కుమార్ గారికి, ఈ స్కూల్లో పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ పేరు పేరున
మీకు ధన్యవాదాలమ్మా. ఐ అప్రిషియేట్ యువర్ సర్వీస్. యు కంటిన్యూ టు డూ యువర్ సర్వీస్. అన్ని సర్వీసెస్ లోకి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గౌరవం నా ఉద్దేశం ఇంకా ఏ ప్రొఫెషన్ లోనూ లేదు. అది మనం ఇప్పుడు కొద్దిగా తగ్గిందా అని అనుకుంటున్నారు కానీ ఎప్పటికీ తగ్గదు. మీకు ఎప్పుడైనా సరే మీ స్టూడెంట్ కనపడినప్పుడు మీకు ఆ గౌరవం ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది, కనపడుద్ది. మా నాన్నకు 90 ఏళ్ళు. నేను ఎప్పుడు అనుకుంటానన్నమాట, ఆయన మా ఊర్లోనే ఉంటాడు, ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఆయనకి ఏంటో తెలుసా ధైర్యం, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వయసులోనూ చిన్నవాళ్లే, ఎక్కువ మంది ఆయన దగ్గర చదువుకున్నాడు. ఆయనకు ఆ చదువు కూడా ఉంటది. ఆయనకి ఎప్పుడు వీళ్ళకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా గానీ ఆయన మైండ్ లో వాడు 1వ తరగతిలో స్కూల్కి రాలేదు, 2లో వాడిని బెత్తం పెట్టి కొట్టాను, 3లో వాడు చెట్టెక్కాడు, 4లో పట్టుకొచ్చాం, ఇవన్నీ గుర్తుంటాయి ఆయనకి. కాబట్టి ఎవరైనా దాన్ని గట్టిగా మాట్లాడాలని ఏడ్చేలేరా 3వ తరగతిలో నిన్ను అని మొదలేస్తాడు. దట్స్ అడ్వాంటేజ్ ఎ టీచర్ హ్యాస్. దట్స్ అ బెస్ట్ ప్రొఫెషన్. ఓకే, విత్ దట్ మనం దేని గురించి మాట్లాడుకోవాలో తెలియక నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. మంచి మాటలే, బట్ నేను కూడా ప్రొఫెసర్ గా పనిచేసిన అమ్మా. ఇక్కడ టీచర్స్ అందరికీ తెలుసు ఈ సమస్య ఉంటుంది. హై స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా, అమెరికా అయినా, ఇండియా అయినా, నెదర్లాండ్స్ అయినా పీరియడ్ అంటే 50 నిమిషాలు. ఎందుకు 50 నిమిషాలు పెడతారు? వై నాట్ 1 అవర్? వై నాట్ 40 మినిట్స్? వై నాట్ 30 మినిట్స్ అని చాలా డిస్కషన్ జరిగింది. యావరేజ్ అడల్ట్ కి మనం ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మనం లఘవంగానే ఆ విషయంలోకి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళాం అనుకోండి, వినే వాళ్ళకి నచ్చదు. టీచర్స్ అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. మీరు క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే మీరు వైట్ బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద మీరు మన వాళ్ళ మ్యాథ్స్ చెప్పేస్తున్నాం, స్టడీస్ చెప్పేస్తున్నాం అని మొదలేశారనుకోండి, సగం మంది ట్యూన్ అవరు, వాళ్ళు వేరే గొడవలో ఉంటారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు మనం ట్యూన్ చేసుకోవాలి. ఇదంతా ట్యూనింగ్ వ్యవహారం నడుస్తుంది. సంగీత కచేరీలో ఏం జరుగుద్ది? వెంటనే పాట పాడతారా? పాడరు. పాడే ఆయన నుంచి ఉంటాడు, ఆ తబలా ఆయన ఏదో సరి చేసుకుంటుంటాడు, కీబోర్డ్ ఆయన సరి చేసుకుంటుంటాడు. ఇదంతా ఒక 2-3 నిమిషాలు సరి చేసుకున్నాక నువ్వు ఓకేనా 1, 1.5, 2 అనుకుంటూ అప్పుడు మొదలేస్తారు. దట్స్ కాల్డ్ ట్యూనింగ్. ఇప్పుడు మీ అందరినీ నేను ట్యూన్ చేయాలని చూస్తున్నా. నేను చెప్పబోయేదానికి ఏం చెప్పబోతున్నానో నాకు తెలియదు. ఇలా ఒక అరగంట నడుస్తుంది. ఒక అరగంట నడిచిన తర్వాత దేన్నో గురించి చెప్పుకుందాం. ఈలోపు నాకు ఎక్కడో ఎవరో ఏదో క్లూ ఇస్తారు. వాళ్ళు చేసే పని బట్టి నాకు క్లూ వస్తుంది, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అప్పటిదాకా నేను ఏదో ఒకటి మాట్లాడుతుంటాను, మీరు వినండి. మంచి మంచి మాటలు చివరిలో వస్తాయి. ఓకే, ఇప్పుడు చదువు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే మనకు ఐడియా ఉంది, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, యూఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు గతంలో లాగా కాదు. మేము చిన్నప్పుడు ఏంటంటే మా తమ్ముడి పేరు సుబ్బారావు, అంటే మా తాత పేరు. అప్పుడు మా నాయనమ్మకి ఏమనిపించిందంటే, అప్పటికి మా తాత చనిపోయాడు, మా నాయనమ్మ ఏమనుకునేదంటే మా ఆయన పేరు పెట్టుకున్నాను, వాళ్ళ హస్బెండ్ కదా, కాబట్టి ఈ సుబ్బారావు అని ఈ మనవడు, ఆయన సుబ్బారావు కూడా అనేది కాదు, ఈయన అంటే వాళ్ళ హస్బెండ్ లాగా ఊహించుకుని ఈయన స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈయనకి పొలాలు ఉన్నాయి, 6 వీడిని తీసుకుని పొలం వెళ్ళిపోయాడు. నిజంగా మా తమ్ముడికి సుబ్బారావు అని పేరు పెట్టినందుకు 5వ తరగతి వరకు ఆమె నిజంగా స్కూల్కి రానివ్వలేదు. అదొక రోజు ఫైట్ గా ఉండేది. అంటే అమాయకం, వాళ్ళు అంత అమాయకమైనటువంటి సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాగానే స్కూల్కి వెళ్ళాలి అంటున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఇంకా ఏ ఇంట్లో కూడా నా ఉద్దేశం ఇండియాలో మీరు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా చదువుకోవటం అనేది అత్యవసరమైనటువంటి ప్రక్రియ. పిల్లవాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాగానే ఈ స్కూలు, నర్సరీ, ప్రీ స్కూల్, ఎల్కేజీ, యూకేజీ ఏదో అనుకుంటూ మొత్తం మీద పంపిస్తున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. డెఫినెట్ గా దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. మన సొసైటీ టువర్డ్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రయత్నం అది. కేరళలో జరిగిపోయింది. కేరళలో 70లోను 80లోను మనం ఇక్కడ చదువుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడే కేరళ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చదువుకోవడం బాగా జరిగిపోయింది. రెండో మార్పు ఏమొచ్చిందంటే మనకి, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ మగపిల్లలు ఉండేవాళ్ళు, ఈ ముందు 1-2 బెంచ్లో మాత్రం ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇవాళ నేను చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తే మోస్ట్లీ ఆడపిల్లలు ఉంటున్నారు, 1-2 బెంచుల్లో మాత్రమే మగపిల్లలు ఉంటున్నారు.
నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మ గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కాబట్టి గతంలో మమ్మల్ని అణగదొక్కారు, మమ్మల్ని చదువుకోనివ్వలేదు, మమ్మల్ని వంటింటి కుందేళ్ళని చేశారనే కోపంతో మగపిల్లల అవకాశాలు కూడా ఇవ్వండి, వాళ్ళని తొక్కి పెట్టద్దండి మీరు. అవునా కదా? మగపిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. వాళ్ళు చాలా మందికి 100% అటెండెన్స్ వచ్చిందంటే 20 మందికి మేము పిలిచారు కదా. నేను అదే దృష్టితో చూస్తున్నాను, అరే మగపిల్లల పరిస్థితి ఎట్టా ఉంది, మగపిల్లల పరిస్థితి ఎట్టా ఉందంటే వాళ్ళు నిజంగానే లేరు. 2-3 ఉన్నారు, మిగతా అంతా ఆడపిల్ల ఉన్నారు. అంటే మన సొసైటీ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫార్మింగ్. అవునా కదా? Yeah. పేట్రియార్కల్ నుంచి, అంటే మేల్ డామినెంట్ సొసైటీలో నుంచి ఉమెన్ ఇంకా డామినెంట్ అని అనొచ్చో లేదో తెలియదు, కానీ ఆ పవనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి, పేరెంట్స్ లో చూడండి, అంత ఉంది కదా అమ్మా. మగవాళ్ళు ఎక్కడ అందరూ చేయొద్దండి. మగవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. వీళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకులేనా చూసారండి ఓవర్వెల్మింగ్ పేరెంట్స్, ఓవర్వెల్మింగ్ గార్డియన్స్, ఓవర్వెల్మింగ్ ఈ అటెండెన్స్ లో ఉన్న ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉమెన్. కాబట్టి ప్రత్యేకంగా ఆడవాళ్లకు మనం ఇప్పుడు చప్పట్లు కొట్టాలి, మీరు కూడా కొట్టాలయ్యా, తప్పదు, ఇంకా మనకు ఆల్టర్నేటివ్ లేదు. అంటే దిస్ మే బి ఎ గుడ్ సైన్, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ చివరిలో ఉన్నాడు. దిస్ ఇస్ ఏ గుడ్ సైన్ డెఫినెట్లీ. మనం కంప్లీట్లీ మగపిల్లల దగ్గర నుంచి కంప్లీట్లీ ఆడపిల్లలు అనే దాకా వచ్చేసాం. అది మంచిదో కాదని నేనేం మంచి చెడులు ఆర్గ్యూ చేయట్లా, బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ గుడ్. ఎందుకంటే ఇంట్లో మదర్ చదువుకుందనుకో, మా మదర్కి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, మా నాయనమ్మ కూడా ఉందనుకో, మా తమ్ముడు కూడా అన్నిసార్లు దెబ్బలు తినకుండా చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు. మామేమన్నా స్కూల్కి తీసుకెళ్ళటం, పంతులు గారు ఏమన్నా ఆయన కొట్టడం, ఈ 2 జరిగాయి 5వ సంవత్సరం దాకా, 5వ తరగతి దాకా. అప్పుడు ఆ సమస్య లేదు. ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్ ఆర్ కమింగ్ టు స్కూల్, ఆల్ ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్. ఓకే, ఇప్పుడు మనం స్కూల్కి వస్తున్నాం. ఐఎమ్ నాట్ రియల్లీ వరీడ్ అబౌట్ ఈ జెండర్ డిస్క్రిమినేషన్. నా మైండ్ లో ఏం లేదు. అంత ట్రాన్స్ఫర్మేషన్ మన జీవిత కాలంలో జరిగిందనే ఆ ప్రైడ్ తో మాట్లాడుతున్నాను, ఆ హ్యాపీనెస్ తోనే మాట్లాడుతున్నాను. ఓకే, మీరు వేరే రకంగా అనుకోవద్దు. సరే, అంటే తల్లులు ఎక్కువ బాధ్యత తీసుకుని పిల్లల్ని సంరక్షించడమే కాకుండా పిల్లల్ని స్కూల్కు పంపుతూ, స్కూల్లో ఏం జరుగుతుందో కూడా కనుక్కుంటూ, స్కూల్కు వచ్చి స్కూల్లో డిస్కస్ చేసి, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసి, దే ఆర్ టేకింగ్ యాక్టివ్ పార్ట్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఈ పనులు చేయటంలో దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్ యూనివర్సల్లీ. వాళ్ళు అలా ఇన్వాల్వ్ అవటం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, ఆటోమేటిక్ చదువు కూడా బాగుంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ టైం. మనం ఇప్పుడు మంచి టైంలో ఉన్నాం. మీరు ఇందా చేస్తారండి, ఎందుకు లేనుకున్నారా? అంటే ఇది కూడా ఉంటుంది మరి, పాపం కొంత ఆత్మన్యూనత భావం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతమందిలో ఏంట్రా మనం 4-5 ఉన్నామంట, నేను గమనించలేదు అనుకుని వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. ఏం పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఇది తప్పదు ఇక మరి. ఓకే, అయితే స్కూల్కి వస్తున్నాం, చదువుకుంటున్నాం, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. every family is willing to transform, every family is after their development, their social development, ఆ కమ్యూనిటీ, ఆ ప్రాంతం, ఆ విలేజ్, ఆ టౌన్ డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సైన్స్, గుడ్ సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మనం ఇప్పుడు ఏం చదువుకుంటే బాగుంటుందండి అని అడుగుతారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు, అంటే నేను 1970s 80s సంగతి మాట్లాడుతున్నాను. అప్పుడు మాకు పెద్దగా ఆప్షన్స్ లేవు. బాగా చదువుకోవడం అంటే మెడిసిన్ లోకి వెళ్తాం, బాగా చదువుకోవడం అంటే ఇంజనీరింగ్ లోకి వెళ్తాం. అయితే ఆ మెడిసిన్, ఆ ఇంజనీరింగ్ కూడా ఫుల్ సైకిల్ వచ్చేసినాయి. ఇప్పుడు దాదాపుగా నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు.
కొద్దిగా మెడిసిన్ కష్టంగా ఉంది, కానీ మెడిసిన్ కూడా నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నా, ఇంజనీర్ అవ్వాలనుకున్నా చాలా అందుబాటులోకి వచ్చేసింది అది. కానీ 70s 80s తో పోలిస్తే ఇప్పుడు 226లో ఉన్నాం మనం. ఈ పిల్లలందరూ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి వీళ్ళు 35 అలా వస్తారు, 20-30 ప్లస్ లోకి వస్తారు వీళ్ళు. అంటే ఇంకొక 5-10 సంవత్సరాలకు కానీ వీళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది. ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా మనం ఇంజనీరింగ్ చదువుకుంటే బాగుంటుందా, మెడిసిన్ లోకి వెళ్తే బాగుంటుందా, ఇంకేదన్నా చేస్తే బాగుంటుందా? ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు ఐఐటి జేఈ అంటున్నారు, లేదంటే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటున్నారు, లేదంటే ఇంకోటి ఏదో అనుకుంటున్నారు కదా. చాలా స్కూల్స్, చాలా కార్పొరేట్ స్కూల్స్ మీరు పుట్టబోతున్నాడు అన్నప్పుడే వాడిని ఐఐటి జేఈ లైన్ లో పెడదామా, నీట్ లైన్ లో పెడదామా, ఇంకా వాడు పుట్టలేదయ్యా అంటే పుడతారులే సార్, మనం ఎక్స్ ప్లస్ మైనస్ అని రాస్తున్నారు వాళ్ళు. అంటే అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరు పుట్టినా కానీ జేఈలో పెడదాము, లేదంటే నీట్ లో పెడదాం అన్నారు. అలా జరుగుతున్నాయి కొన్ని స్కూల్స్ లో. అది అవసరమా అంటే మేబీ అది కొద్దిగా ఎక్సెస్ అయిందేమో, అంత అవసరం లేదేమో. కాబట్టి మరి ఇప్పుడు మనం దేనికి రెడీ అవ్వాలి? నేచురల్ గా క్వశ్చన్ వస్తుంది కదా, దేనికి రెడీ అవ్వాలనుకుంటున్నారమ్మా మీరందరూ? ఎవరన్నా చెప్తారా? అమ్మా, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. మరి బాగా ఆడుకుంటున్నావా? నమస్కారం మీకు. ఏం అవసరం. ఏమ్మా, బాగా ఆడుకుంటున్నావా? అటు చెప్పు, ఐ వాంట్ టు బి పోలీస్ ఆఫీసర్ అని చెప్పు. Police officer. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఏమైనా పోలీస్ ఆఫీసర్ అయినా మాట్లాడుకుంటాం. అవుతుంది, డెఫినెట్ గా. ఐ థింక్ షీఈస్ కమిటెడ్. అమ్మా గ్రీన్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? చెప్పు. ఓకే, డాక్టర్. ఈయన ఏమనుకుంటున్నామ్మా? ఓకే. ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరున్నారు? స్టూడెంట్స్. వీటి స్టూడెంట్స్ అని. అమ్మా నువ్వు స్టూడెంటేనా? ఏమనుకుంటున్నావు అమ్మా? డాక్టర్. తర్వాత ఆ పక్కన మీరు చెప్పమ్మా. అమ్మా సివిల్ సర్వీసెస్ అవ్వాలనుకుంటుంది. ఓకే, అదర్ దెన్ డాక్టర్, ఇంజనీరింగ్ ఎవరన్నా ఏమైనా అనుకుంటున్నారా అని చూస్తున్నాం. నువ్వు సివిల్ సర్వీసెస్ అవ్వాలనుకున్నా డాక్టర్ అయ్యి అవ్వచ్చు, ఇంజనీర్ అయ్యి అవ్వచ్చు, ఇంకోటి బిఏ, బీకామ్, బిఎస్ ఏదో ఒకటి చదువుకోవాలి కదా. డిగ్రీ అయితే చదువుకోవాలి. సో మెడిసిన్ చేసి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి లాగా సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళొచ్చు. లేదు జేడి లక్ష్మీనారాయణ గారి లాగా ఇంజనీరింగ్ చేసి, మా క్లాస్మేట్ అయినా మాతో పాటు ఇంజనీరింగ్ చేసి ఆయన ఐపీఎస్కి వెళ్ళాడు, యూపీఎస్సీ సేమ్ ఎగ్జామ్. ఓకే, నేను ఇంజనీరింగ్కి వెళ్ళాలనే వాళ్ళు చేయొద్దమ్మా. నేను పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవ్వాలి అనేవాళ్ళు చేయొద్దండి. నేను డాక్టర్ అవ్వాలనే వాళ్ళు చేయొద్దండి. తగ్గిందా? నేను పోలీస్ ఆఫీసర్ అనేవాళ్ళు, నేను లాయర్ అవ్వాలనేవాళ్ళు, నేను ఏదో ఒకటి అవుతాననే వాళ్ళు చేయొద్దండి. వస్తాను అక్కడికే, నేను అక్కడ కూడా వస్తున్నాను. అసలు లెక్క చేయట్లా. పొలిటీషియన్ అంటే పనికిరాని అలా కనపడుతున్నారు, పనికిరాళ్ళు అలా కనపడుతున్నారు. ఓకే, ఎవరన్నా పొలిటీషియన్ అవుతారమ్మా? మన మేయర్ అవుతారా? ఎవరన్నా మేయర్ అవుతారా? గుంటూరు సిటీకి రోడ్లు ఇంకా బాగా చేయొచ్చు, మీరు వచ్చేసరికి ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టవచ్చు. ఓకే, అంటే చిన్నపిల్లలే, దే ఆర్ నాట్ రెడీ యెట్. బట్ ఐ థింక్ దిస్ క్వశ్చన్ నీడ్స్ టు బి ఆస్క్డ్. యుఎస్ లో నేను 1990లో వెళ్ళానమ్మా. వెళ్ళినప్పుడు నాకు మా పెద్ద బాబుకి అప్పుడే ఆయన పుట్టాడు. ఆయనకి హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని ఉండేది. ఆయనకు 1 year అప్పుడు. హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే వర్క్ని మన దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు కూర్చోబెట్టుకుని 4-5 గంటలు కూర్చోబెట్టుకుని మళ్ళీ పంపిస్తారు. ఏం చెప్పరు, టీచింగ్ అంటూ ఏముండదు. జస్ట్ హౌ టు లివ్. రెస్ట్ రూమ్కి వెళ్ళటం అంటే ఏంటి, ఒక లైన్ లో వెళ్ళటం అంటే ఏంటి, కూర్చోవటం అంటే ఏంటి, నుంచోవటం అంటే ఏంటి, హ్యాండ్స్ వాష్ చేసుకోవటం అంటే ఏంటి, ఇలాంటివి 3 ఏళ్ళు దాకా అయ్యే ఉంటాయి వాళ్ళకి. అదంతా చేసేవాళ్ళు
చేస్తున్నప్పుడు దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక టీచరు, ఏదో ఒక పర్సన్ వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. వాట్ డు యూ వాంట్ టు బీ వెన్ యూ గ్రో అప్? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదావు అనుకుంటున్నావు అని అడుగుతారు. యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతారు, నాలాంటి వాడిని కూడా అడుగుతారు. అంటే ఏంటి, మనం ఇంకా నేర్చుకోవాలి, మనం ఏదో అవ్వాలి. నువ్వు ఏదో ఏదో జాబ్ చేసావు, నువ్వు రిటైర్ అయిపోయావు, ఇక అంతటితో అయిపోయింది నీ జీవితం అని కాకుండా, ఇన్ ఫ్యూచర్ వాట్ యూ వాంట్ టు బీ అనే క్వశ్చన్ కామన్ గా ఆ సొసైటీలో అందరూ అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మనకేమనిపిస్తుందంటే, చిన్నప్పుడు మనకి పోలీస్ డ్రెస్ బాగుంటుంది కాబట్టి పోలీస్ అనుకుంటారు, ఫైర్ ట్రక్ బాగుంటుంది కాబట్టి ఫైర్, అంటే మనకి ఫైర్ ట్రక్స్ ఉండవు, యుఎస్ లో ఫైర్ ట్రక్స్ ఉంటాయి. లేదు అంబులెన్స్ ఉంటుంది, నేను అంబులెన్స్ లో పనిచేసే డ్రైవర్ని అవ్వాలంటారు. లేదు పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి, 50 అడుగులు 60 అడుగులు ట్రక్స్ ఉంటాయి, నేను ట్రక్ డ్రైవర్ని అవుతానంటారు. చాలా మంది అంటే విభిన్నంగా చెప్పడానికి ట్రై చేస్తారు. ఒక క్లాస్ లో 20 మంది 30 మంది ఉంటే 30 మంది కూడా 30 రకాలుగా చెప్తారు. వాళ్ళు చెప్పింది పెద్ద అయ్యేసరికి కొద్దిగా మారిపోతూ ఉంటది. వాళ్ళ వయసు పెరిగే కొద్దీ, వాళ్ళ అవగాహన పెరిగే కొద్దీ, ఇంతకు ముందు డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ట్రక్ డ్రైవర్ అవుతారనొచ్చు, ట్రక్ అనుకున్న వాళ్ళు పోలీస్ అనుకోవచ్చు, పోలీస్ అనుకున్న వాళ్ళు లాయర్ అనుకోవచ్చు, ఏదేదో మారిపోతూ ఉంటుంది. బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ కంటిన్యూస్లీ. టీచర్స్ కూడా అలా అడుగుతూనే ఉండాలి. అడుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఛాయిస్ తెలుస్తుంది. మనం అడగట్లేదు అనుకోండి, వాళ్ళ మనసులో ఏమున్నా మనకి తెలిసి తెలియని తనంతో నువ్వు నీట్కెళ్ళు, నువ్వు జేఈకెళ్ళు, నువ్వు నీట్కెళ్ళు, నువ్వు జేఈకెళ్ళు అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనమే చెప్తున్నాం. వాళ్ళకి ఆప్షన్ లేకుండా మనం చేస్తున్నాం. కాలేజెస్ అలా చేస్తున్నాయి, స్కూల్స్ అలా చేస్తున్నాయి. మీరు ఇంజనీరింగ్కి వెళ్ళండి, లేదంటే మీరు మెడిసిన్కి వెళ్ళండి, ఇక మిగతా ఏమి లేవా? నిజంగా మన సొసైటీకి కావాల్సింది ఎవరు? అక్కడికే వస్తున్నాను నేను. అది ఎందుకు ఆ మోడల్ ఎక్కువ రోజులు పనిచేయదో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2026లో ప్రధానంగా మనకు వినిపిస్తున్న మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఆ మాట విన్నానండి అన్నవాళ్ళు చేయొద్దండి. కృత్రిమ మేధ అనే మాట నేను కూడా విన్నానండి. ఓకే, చాలా మంది విన్నారు, ఇట్స్ గుడ్. అంటే ఏంటి, ఏం జరగబోతుంది? మనం ఇంతకు ముందు ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక 100 పుస్తకాలు 1000 పుస్తకాలు పెట్టుకుని, ఇదిగో మా ఊర్లో ఇంత పెద్ద లైబ్రరీ ఉంది, లేదు నేను యాజ్ ఎ స్టూడెంట్ ప్రతి సంవత్సరం 5 సబ్జెక్టులు చదువుకుంటూ ఒక 10 ఏళ్ల పాటు 50 సబ్జెక్టులు చదివి నేను చాలా నాలెడ్జ్ నేను సంపాదించాను, నేను యూనివర్సిటీ స్థాయిలో చాలా నాలెడ్జ్ సంపాదించాను, నేను పిహెచ్డి దాకా చేసి చాలా నాలెడ్జ్ సంపాదించాను అని అనుకుంటున్న రోజులు దాదాపుగా పోయినాయి. ఇప్పుడు మనకి ఏం తెలుసని మనం అనుకుంటున్నాము, మన కంప్యూటర్లో ఒక ఏఐ ఏజెంట్కి అంతకంటే కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు నాలెడ్జ్ తెలుసు దానికి. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని లైబ్రరీస్ అయితే ఉన్నాయో, ఎన్ని యూనివర్సిటీ అయితే ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు అయితే పబ్లిష్ అయినాయో, ఎన్ని న్యూస్ పేపర్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయో, ఎన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయో, ఎవరెవరు ఏమేమి రాస్తున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా రేపు ఎల్లుండికి వచ్చేసరికి ఈ ప్రపంచం అంతా తెలుసు. నేను దీన్ని యూట్యూబ్ లో పెట్టేసాను అనుకోండి, మన మాటను ఆయన తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టేశాడు అనుకోండి, ఈ చందు సాంబశివరావు గారు ఫలానా విషయం మీద ఈ మాట మాట్లాడాడన్న సంగతి ప్రపంచంలో ఉన్న ఎవరైనా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఏఐకి తెలుసు, వాళ్ళ చాట్ జీపీటీ లాంటి వాటికి తెలుసు. మీరు ఈ సిటీలో ఎంతమంది? 6 లక్షల మంది ఉన్నాం. ఈ 6 లక్షల మందిలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో, ఎక్కడ ఉపన్యాసం ఇచ్చారో, ఏ పుస్తకంలో రాశారో, ఏ పేపర్లో రాశారో, ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసినాయి. అంటే ఈ నాలెడ్జ్ అనేది మనందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇంకా మనకు అది ఎలా అందుకోవాలో తెలియకపోవచ్చు. ఎలా అందుకోవాలి? మన సెల్ ఫోన్ ఉంది కదా, ఇదిగో ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ పాటి ఫోన్ ఉంటే
మీకు ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా మీకు చేతిలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ రైట్ నౌ మనందరికీ భారతదేశంలోనే కాదు ఈ 200 దేశాల్లో మీరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా కానీ మీ దగ్గర అంటూ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే, మీకు చాట్ జీపీటీ లాంటివి అందుబాటులో ఉంటే, మీకు జెమినై లాంటివి అందుబాటులో ఉంటే, ఉన్నాయి కదా ఆల్రెడీ. మీరు వెబ్ చూస్తున్నారు కదా, మీరు మూవీస్ చూస్తున్నారు కదా, దీంట్లో ఇంకోటి ఏదో చూస్తున్నారు కదా, అంటే మీది స్మార్ట్ ఫోనే కదా, అంటే దానికి ఒక అప్లికేషన్ ఉంది కదా, ఆ చాట్ జీపీటీ లాంటివి మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏం జరగబోతుందో నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా అందరికీ అందుబాటులో ఉంటే ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అవసరం ఉందా? మనం ఏదైతే చదువుకోవాలని ట్రై చేస్తున్నామో ఇది ఆల్రెడీ దాంట్లో ఉంది కదండి. ఒకప్పుడు పైథాగరన్ థీరం అని చెప్పారు, ఒకప్పుడు ఏదో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు, ఒకప్పుడు ఏదో ఇంకోటి ఏదో సబ్జెక్ట్ చెప్పారు, సైన్స్ చెప్పారు. ఇవన్నీ ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి. మనం అడిగితే అది ఆన్సర్ చెప్తుందని అంటున్నాం కదా. మరి అలాంటప్పుడు మనం ఎంత కష్టపడి ఎందుకు చదువుకోవాలి? మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు ఇంజనీర్ కావాలి? మనం ఎందుకు డాక్టర్ కావాలి? ఆల్రెడీ దానికి ఉంది కదా, మనం అడిగితే చెప్పుద్ది కదా. ఇదేనా ధర్మ సందేహం? అందరికీ సందేహం ఉందా? అంత ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం కంప్యూటర్లో ఉంటే, అది మనకు చేతిలో ఉంటే, మళ్ళీ మనం ప్రత్యేకంగా చదువుకుని మనం ఏం సాధించాలి అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ పరిస్థితిలో మనం ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఎక్స్ అవ్వాలా, వై అవ్వాలా అనేది కూడా ఒక ప్రశ్న. పేరెంట్స్ కి 2 ప్రశ్నలు ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే, నేను కూడా ఈ ఏఐకి సంబంధించి ఏఐ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఉంది, అన్ని దేశాలకు కలిపి. ఆ ఫౌండేషన్కి నేను అడ్వైజర్ గా ఉన్నాను. కాబట్టి ఈ సైంటిస్టులు, ఈ ఇంజనీర్లు ఏమేమి చేస్తున్నారో మాకు ఎప్పటికప్పటికి సమాచారం ఉంటది. ఆ మీటింగ్స్ లో మేము కూడా ఉంటాం. యాజ్ అన్ అడ్వైజర్ నేను కూడా ఉంటా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నా అక్కడ ఏం జరుగుతుందో. ఏం జరుగుతుందంటే, బ్యాక్ టు ఫండమెంటల్స్, బ్యాక్ టు స్క్వేర్ వన్ అని. ఒకప్పుడు మన ఊర్లో చదువుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే పుస్తకాలు చదువుకోగలిగేవాళ్ళు, వాళ్ళు మాత్రమే న్యూస్ పేపర్ చదివేవాళ్ళు. చదువుకోవటం రాని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇవాళ ఏం జరిగిందో చెప్పనేవాళ్ళు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చెప్పేవాళ్ళు. లేదు, చదవటం నాకు రాదు అనుకున్న వాళ్ళు రేడియో పెట్టుకునేవాళ్ళు. రేడియోలో వార్తలు చెప్పేవాళ్ళు, రేడియోలో కథలు చెప్పేవాళ్ళు, రేడియోలో సినిమాల గురించి చెప్పేవాళ్ళు, అవన్నీ వినేవాళ్ళు. అంతవరకే. ఆ తర్వాత చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అన్నాం. ఇప్పుడు 100% కూడా చదువుకోగలుగుతున్నారు అన్నాం. కాబట్టి చదువుకోవటం అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. మనం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ వార్తలు ఏంటి చదివి వినిపించు, నా ఉత్తరం చదివి వినిపించు. ఒకప్పుడు ఉత్తరాలు కూడా పక్కన వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చదివి వినిపించుకునేవాళ్ళు. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు మాట్లాడటం కుదరదు, నాతో పాటు నువ్వు కూడా రా అని ఊళ్ళో పెద్దవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందరం కూడా మాట్లాడగలం, అందరం కూడా చదవగలం, అందరం కూడా వినగలం, అందరం కూడా చూడగలం. అక్కడికి వచ్చేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనకి? ఉదాహరణకి రవీంద్ర బాబు గారే ఉన్నాడు. ఈయనకి ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఈయన దగ్గరికి ఉంది, ఈయన దగ్గర ఉందని అనుకుందాం. ఈ కంప్యూటర్ బదులుగా ఆయన కూర్చోబెడతాను అంతవరకు. ఓకే, ఇప్పుడు ఈయనతో నేను మాట్లాడే విధం ఒక రకంగా ఉండొచ్చు, నేను మాట్లాడే సబ్జెక్టు ఒక రకంగా ఉండొచ్చు, దానికి సమాధానం చెప్తాడు ఆయన. శేషకుమారి గారు ఆమె మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు, ఆ చిన్నబాబు మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు, మీరు మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు. ఈ ఒక రకం దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇదైతే ఉంది. ఇది కంప్యూటర్ లో ఎలా ఉందో, ఈ ఫోన్ లో ఎలా ఉందో, ఈ ఫోన్ కు బదులుగా ఈయన్ని కూర్చోబెట్టా నేను ఇక్కడ. ఈయనతో మీకు ఏం కావాలంటే అది అడగొచ్చు, ఆయన చెప్పగలడు, ఆయన దగ్గర సమాధానాలు నేను చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చి ఆయన ఏం అడుగుతారు?
ప్రోగ్రామింగ్ అవసరంలా, అడగగలిగితే చాలు. వాట్ క్వశ్చన్ వాట్ మనం ఏం అడగాలి, అదే మనం ఏం అడగాలి, అక్కడికి వచ్చి మనం ఏం అడగాలి, మనం ఏది అడిగితే దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. అవునా? అయినప్పటికీ మనం అడిగే క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుందా? మనం అడిగే క్వశ్చన్ డిఫరెంట్ గా ఉండటానికి కారణాలు నా బ్యాక్గ్రౌండ్, నా అవసరం, మీ బ్యాక్గ్రౌండ్, మీ అవసరం. నేను రైతుని, నా వరి పంటలో తెగులు పడినట్టు ఉంది, నా వరి పంట ఎండిపోతుంది. అది తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి దీనికి చూపించి, ఈ మెషిన్ కి చూపించి, బాబు గారికి చూపించి, ఇదిగో నా వరి పంటకి ఇలా ఉందండి, ఏమై ఉంటది అంటే మొత్తంగా దాని వివరాలు చెప్పుద్ది, దానికి ఏం మందు వాడాలో చెప్పుద్ది, ఆ ముందు మన ఊర్లో ఏ షాప్ లో దొరుకుద్దో చెప్పుద్ది, మన ఊర్లో మన చుట్టుపక్కల ఏ షాపుల్లో ఆ మందు ఉందో, ఏ షాపుల్లో ఎంత రేట్ ఉందో, ఏ షాపులో అయితే చవకగా ఉందో, ఏ షాపు వాడైతే గంటలో తీసుకొచ్చి మనకి ఇస్తాడో, ఈ వివరాలన్నీ చెప్పేయగలడు ఆయన. ఆయన దగ్గర ఆ సమాచారం అంతా ఉంది. ఆ కంప్యూటర్లో కూడా ఉంది, ఆ సెల్ ఫోన్ లో కూడా ఉంది. సో అందరికీ అందుబాటులో ఉన్న సమాచారంలో నుంచి మీకు ఏం కావాలో, మీరు ఏం అడుగుతారో, మీకు ఏమిస్తే మీరు సాటిస్ఫై అవుతారో అన్నది మీ మీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఉంటుంది, మీ మీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది, మీ మీ అవసరాలను బట్టి ఉంటుంది. అవునా కదా? దానికోసమైనా మనం చదువుకోవాలి కదమ్మా. కాబట్టి నాలెడ్జ్ అక్కడ ఉంది అనగానే మనం స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒకటి నొక్కితే ఏదో ఒకటి వస్తుంది అంటే ఏదో ఒకటి ఏం నొక్కుదాం, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడుగుదాం? మనం అడిగే క్వశ్చన్కి అర్థం ఉండాలి కదా, దానికి ఒక అవసరం ఉండాలి కదా, దాన్ని బట్టి అడుగుతామా. సో గతంలో చదువుకోవటానికి ఏమన్నా నాలెడ్జ్ కోసం చదువుకున్నాం, మన బుర్రలో కొంత వెళ్ళాలి కాబట్టి చదువుకున్నాం. ఇప్పుడు మనం అనుకున్నా కాకపోయినా మన కంప్యూటర్ బుర్రలో అంతా ఉంది. ఇప్పుడు దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి చదువుకోవాలి, దాంతో పరస్పరం మాట్లాడుకోవడానికి చదువుకోవాలి. డ్రైవర్ లేకుండా కార్లు వచ్చేసినాయి, డ్రైవర్ లేకుండా వంట గదులు వచ్చేసినాయి, కుక్ లేకుండా వంట గదులు వచ్చేసినాయి. మీరేం చెప్పవసరం లేదు. మీ మీ రిఫ్రిజిరేటర్ కి, మీ విజేత స్టోర్ కి, మీ డీమార్ట్ కి, మీ కిచెన్ కి, మీ గ్యాస్ డీలర్ కి ఆల్రెడీ అంత లింక్ అంతా ఉంది. గ్యాస్ అయిపోతుందంటే అదే ఆర్డర్ పెట్టుకుంటుంది, గ్యాస్ అయిన వస్తాడు. మీ రిఫ్రిజిరేటర్ లో పాలు అయిపోతున్నాయి, పాలు అయిపోయినాయి అనుకుంటే పాలకి ఎట్లా ఆర్డర్ పెట్టాలో దానికి తెలుసు. ఆ కంట్రీ వైడ్ రేపు 6 పాలు తీసుకొచ్చిస్తాడు. మీరు కిచెన్ లోకి వెళ్లకుండానే మీకు వంట చేసి వంట కార్యక్రమాలు చేసే ఒక రోబో హ్యూమనాయిడ్ లాంటిది మీకు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ వస్తాయి, మనం రాబోయే రోజుల్లో కొనుక్కుంటాం. మనం కిచెన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే జరిగిపోద్ది. కానీ మీరు క్వశ్చన్ అడగాలి కదా, మీకు ఇవాళ ఏం తినాలని ఉంది, అది కూడా చెప్పరా? ఏదో ఒకటి లేదు. కాబట్టి ఆ మాట ఏంటి చెప్పాలి కదా. మీరు ఆ మాట చెప్పేసరికి ఇంకొక అప్లికేషన్ ఏమంటుంది, ఇదిగో మీ హెల్త్ ప్రొఫైల్ ఇలా ఉంది, రాఘవ శర్మ గారు ఇలా చెప్పాడు, మీరు ఇవాళ తినకూడదు అని చెప్పుద్ది. ఆ ఉప్పు ఎంత కావాలో చెప్పుద్ది, ఉప్పు ఎంత కాకూడదో చెప్పుద్ది. మరి మీ హస్బెండ్ కి ఇలా ఉంది, మీకు ఇలా ఉంది, మీ పిల్లలకి ఇలా ఉంది, మొత్తం అదే చెప్పుద్ది, అదే డిసైడ్ చేస్తుంది, అదే విడివిడిగా ప్రిపేర్ చేస్తుంది, మీకు ఇస్తుంది. అలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మనకు కూడా వస్తాయి. ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో మనకు కూడా ఎన్ని వస్తాయి. ఇవాళ డ్రైవర్ లేకుండా కార్ ఎలా ఉందో, టీచర్ లేకుండా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో, ఇక స్టూడెంట్స్ లేకుండా క్లాస్ రూమ్ ఉండొచ్చా? ఉండొచ్చు. అప్పుడు క్లాస్ రూమ్ అంటామా దాన్ని? మనం తెలియదు. కరోనా టైంలో క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది? ఎవరింట్లో వాళ్ళ దగ్గరే క్లాస్ రూమ్ ఉంది కదా. టీచర్ ఎక్కడున్నాడు? ఎవరింట్లో వాళ్లే ఉన్నారు కదా. ఆ కరోనా లాంటి సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చిందనుకోండి, ఫ్యూచర్ లో మనం ఉన్న చోటే ఉంటాం, టీచర్లు కూడా ఉన్న చోటే ఉంటారు. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒకే చోట కూర్చుని ఆడుకోవడానికి రావాలేమో, ఇంటరాక్ట్ అవ్వడానికి రావాలేమో, మాటలు చెప్పుకోవడానికి రావాలేమో, కానీ నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రావాల్సిన అవసరం లేదేమో. ఇలాంటి మార్పులు దాదాపుగా వచ్చేస్తున్నాయి, ప్రపంచం అంతా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. హాస్పిటల్స్ లో వచ్చేసినాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో వచ్చేసినాయి, స్కూల్స్ లో వచ్చేసినాయి, యూనివర్సిటీస్ లో వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేసినప్పుడు మనం
మన పిల్లలు ఇంకో 5-10 సంవత్సరాల్లో ఏం చేస్తే బాగుంటుంది అన్నది పెద్ద ప్రశ్న అయింది మళ్ళీ. అయితే ప్రస్తుతానికి అందరూ ఒక విషయానికైతే సెటిల్ అయ్యారు. నేను పేరెంట్స్ ఉద్దేశించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలకు అర్థం కాదు ఇది. ఓకే, పేరెంట్స్ ఉద్దేశించే మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు. నేనేం మిమ్మల్ని భయపెట్టాలని కాదు. వస్తున్న మార్పులు పసిగడితే మనం కూడా దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో సిద్ధంగా ఉంటాం. మనం అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు లేదండి అలాంటి లివ్ అన్నారు అనుకోండి, మనం విల్ బి సర్ప్రైజ్డ్. సో ఇదంతా జరగాలి అంటే ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే మెషిన్స్ ఉన్నాయి అని అనుకుంటే, ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి మీ కంప్యూటర్ లాంటి. దానికి షేప్ ఏదైనా అయి ఉండొచ్చు, దాని రూప్ మీద అయినా అయి ఉండొచ్చు. ఉంటే దాంట్లో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారనేది కీ స్కిల్ అవుతుంది అనమాట. మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా పరస్పరం మాట్లాడతారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు అంటానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి మరి ఇప్పుడు చెప్పండి. మనం ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఇంపార్టెంట్ అవుద్ది, అదే మన ఉద్యోగం అవుద్ది ఎవెన్చువల్లీ. ఆ ఒక ఆయనకు బదులుగా అక్కడ ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆ మెషిన్ అక్కడ లేదు, ఇక్కడికి వస్తుంది. ఓకే బాస్ టెల్ మీ అంటుంది. ఇప్పుడు మనం మాట్లాడాలి, మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అవడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, అది కీ ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఏం స్కిల్స్ కావాలి, ఏం కావాలమ్మా? మీరు పక్క వాళ్ళతో మాట్లాడటానికి మీకు ఏం స్కిల్ కావాలి? ఇప్పుడు ఆ మేడం గారికి అన్నీ తెలుసు, మనం ఏది అడిగినా చెప్పగలదు. మనం ఒక డ్రాయింగ్ ఇస్తే డ్రాయింగ్ ని కరెక్ట్ చేయగలదు. నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే మొత్తం ప్లాన్ ఇవ్వగలదు. ప్లాన్ ఇవ్వటం ఏముంది, ఇంకో మిషన్ వచ్చేసి బిల్డింగ్ కూడా కట్టేస్తున్నాయి. చైనాలో 18 అంతస్తుల బిల్డింగ్ అని 18 గంటల్లో కట్టేశారు. గంటల్లో. కాబట్టి అదే విచిత్రమేం కాదు, ఇంకా అలాగే జరుగుతాయి. కానీ ఒక మెషిన్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఇంకో మనిషితో మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నా మనకి ఏమేమి స్కిల్స్ కావాలో దాని మీద మనందరం కూడా సాధన చేయాలి. దట్ బికమ్స్ ద మెయిన్ కోర్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ. నెక్స్ట్ 4-5-10 years లో ఇక అదే మనం చేయాల్సింది. ఇట్స్ ఆల్రెడీ దేర్. మళ్ళీ మనం వచ్చేసి a+b² అంటే ఎలాగూ, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, బోర్డు మీద ఎలా చేస్తాం, 10 సార్లు ఎలా చేస్తాం. ఇప్పుడు మీరు కూడా చిన్నలాగా కనిపిస్తున్నారమ్మా. మన టైంలో సార్ ఎక్కాల పుస్తకాలను ఉండే, మీకు తెలుసండి, 2 1 2 2 4, అది ఏదైనా శృతి తప్పిందంటే మాస్టర్ బెత్తంతో కొట్టేవాడు. ఉందా? ఉండేదా? ఇప్పుడు ఉందా అది? ఎందుకని? మేము ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు క్యాలిక్యులేటర్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లాలంటే పెనాల్టీ వేసేవాళ్ళు. ఇట్ వాజ్ బ్యాన్. క్యాలిక్యులేటర్ తీసుకురాకూడదు అనేవాళ్ళు. ఇది మీరు నేర్చుకోవాలి, మీరే చెయ్యాలని చెప్పేసి కండిషన్ పెట్టేవాళ్ళు. అది మూర్ఖత్వం. కారు ఉంది, కారు ఎక్కితే తొందరగా వెళ్ళిపోతావు, అయినా మీరు నడిచి వెళ్ళాలంటే అది ఎంత మూర్ఖత్వం. నా దగ్గర 2 wheeler ఉందమ్మా, నేను బండికి వెళ్ళిపోగలను, తొందరగా వెళ్ళిపోగలను మా ఊరు. లేదు లేదా బయట టెక్నాలజీ వాడకూడదు, నువ్వు నడిచి వెళ్తేనే బలం. మీ తాతాడు నడిచి వెళ్ళారు, అలాగే నువ్వు నడిచి వెళ్ళు, మేము చిన్నప్పుడు నడిచి వెళ్ళామని ఎవరన్నా అంటే ఎంత మూర్ఖత్వం. క్యాలిక్యులేటర్ వాడకూడదని అంతే మూర్ఖత్వం కదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకూడదని వాళ్ళు మనం చెప్పడం కూడా అదే మూర్ఖత్వం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను బోర్డు మీద a+b² అని చెప్తాను, మీరు నేర్చుకోవాలి, మీరు ఇది చేయాలి, అది చేయాలంటే అది కూడా అంతే అవుతుంది, ఎవెన్చువల్లీ అంతే అవుతుంది. ఇది ట్రాన్సిషన్ అంటే, ఇది ఛాలెంజ్ అండి. ఈ ఛాలెంజ్ లో మనం కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కానీ ఆ సబ్జెక్టు మించి దాన్ని గురించిన తర్కం చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. హౌ టు డిస్కస్ అబౌట్ ఎ సబ్జెక్ట్, how to discuss about a theory, how to discuss about a functionality, how to discuss about practical application of something. అది న్యూ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది. దానికి కావాల్సిన కోర్ ప్రిన్సిపల్ ఇక్కడ మన హై స్కూల్ వరకు మాట్లాడుకుంటే, ఈ స్టేజ్ లో మాట్లాడుకుంటే, అమ్మా ఆఫీసర్ గారు,
ఇప్పుడు మనకి ఈ స్టేజ్ లో మనకి ఏం కావాలంటే లాస్ట్ 1 minute మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ ను మనం నేర్చుకోవాలి. మనం ప్రస్తుతానికి ఇంకో మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకున్నాం. రేపు ఆ మనిషికి బదులుగా ఒక మెషిన్ ఉంటుంది, దాంతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం. మెషిన్ కి ఎమోషన్స్ ఉండవు కాబట్టి మనం నవ్వినా, మనం సీరియస్ గా ముఖం పెట్టినా మెషిన్ విల్ నాట్ వరీ. మెషిన్ కూడా అది అర్థం అవుద్ది. రోబో మూవీ చూసారా, రజనీకాంత్ గారి మూవీ? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ మచ్ మోర్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఎమోషన్స్ కూడా ప్లే అవుతాయి, మెషిన్స్ తో కూడా ఎమోషన్స్ ప్లే అవుతాయి ఎవెన్చువల్లీ. ప్రస్తుతానికి లేదు అది. ఓకే, ఇప్పుడు ఆ మెషిన్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మీరు మెథాడికల్ గా ఏ దగ్గర బయలుదేరి బి దగ్గర సి దగ్గర ఒక ఆర్డర్ లో వెళ్ళాలి. కాబట్టి మీకు కాన్వర్జేషనల్ స్కిల్స్ ఎంత బాగుంటే, మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత బాగుంటే, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అంత ఎఫెక్టివ్ గా వాడుకోగలుగుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఆ వస్తువులన్నీ, ఆ టూల్స్ అన్ని కూడా మీకు అసిస్టెంట్స్ గా మారతాయి, మీకు పవర్ఫుల్ అసిస్టెంట్స్ గా మారతాయి. మనిషి కాదు, ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక హ్యూమనాయిడ్, ఇంకొక వస్తువు, ఇంకొక మెషిన్ మీకు అసిస్టెంట్ గా పనిచేస్తాయి. సో ఆ అసిస్టెంట్ ని మీరు డైరెక్ట్ చేయాలంటే మీరు అంత క్రియేటివ్ గా ఉండాలి. ఆ అసిస్టెంట్ కంటే, అంత పవర్ఫుల్ అసిస్టెంట్ కంటే కూడా తెలివిగా బిహేవ్ చేయాలి. అంతేనా? దట్స్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ జనరేషన్ ఇన్ ద నెక్స్ట్ 4, 5, 10 years. కాబట్టి మీరందరూ కూడా ఒకటి దీన్ని అలవాటు చేసుకోవడానికి 2-3 చిన్న పాయింట్లు చెప్తాను, అయిపోద్ది మన లెక్చర్ అయిపోద్ది. కాన్వర్జేషన్ అంటే ఏంటి, కాన్వర్జేషన్ కి మనం ఎలా ట్యూన్ అవ్వాలి. ఎదురుగా మనిషి ఉన్నాడు అనుకుని ప్రాక్టీస్ చేద్దాం. ప్రస్తుతానికి మనుషులే ఉన్నారు, ఎవెన్చువల్ గా మెషిన్స్ ఉంటాయి. మనుషులు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ పైకి వస్తున్నారు కదా, నేను చూస్తున్నాను కదా, వాళ్ళలో ఎంతో కొంత భయం ఉంది. మనం భయం అనం, మనం ఏమంటాం, మర్యాద అంటాం. భారతదేశంలో మర్యాదలు ఎక్కువ. మనం మనిషి అంక చూడకూడదు, నవ్వకూడదు, సీరియస్ గా ఉండాలి, బిగుసుకుని ఉండాలి, ఎటో చూడాలి కదా. ఇలా కుదరదు. దట్స్ నాట్ గుడ్. ఐ థింక్ వీ హ్యావ్ కమ్ ఫార్ అవే. అది పాత పద్ధతులు. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర తలకాయ ఎత్తుకు మాట్లాడకూడదు, పెద్దవాళ్ళ దగ్గర చేయి కట్టుకుని మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఎదురొస్తే సైకిల్ మీద నుంచి దూకాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అది అవసరం లేదు మనకి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్వర్జేషన్ లో మీకు కావాల్సింది ఏంటంటే, ఇఫ్ ఐ కెన్ లుక్ ఎట్ యూ, ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. మీ మనసులో ఏముందో కూడా నేను చాలా క్యాప్చర్ చేయగలను ఆల్రెడీ. ఈ మెషిన్స్ కూడా అదే చేస్తున్నాయి. మెషిన్స్ ఏమంటున్నాయి, లుక్ ఎట్ మీ అంటున్నాయి. మీరు సాడ్ గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, యాంగ్జైటీతో ఉన్నారా, టెన్స్ తో ఉన్నారా, డీహైడ్రేట్ అయి ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మిమ్మల్ని చూస్తేనే చెప్పగలుగుతున్నాయి. అక్కడి నుంచి కాన్వర్జేషన్ మొదలేస్తుంది. మనం కూడా అంతే. మీరు చక్కగా ఎదుటి వాళ్ళంక చూడండి, ఎదుటి వాళ్ళని మాట్లాడించండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి, వాళ్ళు విన్నది మీరు అర్థం చేసుకోండి, దానికి రెస్పాన్స్ మీరు ఏమిస్తే బాగుంటుందో అలవాటు చేసుకోండి. అప్రోప్రియేట్ ఆ రెస్పాన్సే ఇవ్వండి. దీని అంతట్లో మర్యాద ఉండొచ్చు, దీంట్లో పొలైట్నెస్ ఉంటుంది, దీంట్లో కర్టసీ ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి, తప్పేం కాదు అది. బట్ యూ షుడ్ నాట్ బి షై, యూ షుడ్ నాట్ అవాయిడ్ పీపుల్. నేను అక్కడెక్కడో మెషిన్ ఉంటే ఇక్కడ తిరిగి మాట్లాడతాను, ఇక్కడెక్కడో ఒక ఆయన ఉంటే ఇటు తిరిగి మాట్లాడతాను, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. సో మీరందరూ కూడా ముందు లాంగ్వేజ్ నేర్చుకోండి, ఏదో ఒక లాంగ్వేజ్, తెలుగు, హిందీనో, ఉర్దూనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ బి గుడ్ ఎట్ దట్ లాంగ్వేజ్. ఎనీ లాంగ్వేజ్ వర్క్స్ విత్ దోస్ మెషిన్స్, సో యూ షుడ్ బి గుడ్ ఎట్ దట్ లాంగ్వేజ్ అండ్ యూ షుడ్ బి willing to speak, willing to converse, willing to participate in a conversation. ఈ 2 స్కిల్స్ కనుక మీరు మాస్టర్ చేస్తే ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బి యువర్ బెస్ట్ అసిస్టెంట్. ఇంకంతకంటే ఏం కాదు, మీకు అది బాస్ కాదు, మీకు అసిస్టెంటే అవ్వదు, మీకు మంచి అసిస్టెంట్ అవ్వదు. మీరు అది కుదరకపోతే దాంతో మీరేం చేయలేరు, అది మీకు ఎలాగో ఉపయోగపడలేదు. సో మనందరం ఓకేనా? అందరం ముందు ఏదో ఒక భాష మీద పట్టు సాధిద్దామా? స్టూడెంట్స్ కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ, మనందరం కూడా, మీ అందరూ కూడా, నేను కావాలంటే రవీంద్ర బాబు గారు మనకి ఆ పర్మిషన్ ఇస్తే పేరెంట్స్ అందరికి కూడా ఏఐ మీద ఒక యాక్చువల్ గా డెమాన్స్ట్రేషన్స్ పెడదాం.
నేను నువ్వుల అరిసెలు వండుకోవాలి, గైడ్ మీ అన్నారు అనుకోండి, చక్కగా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తుంది. ప్రస్తుతానికి నిన్ను చేసుకోమంటుంది, రేపు ఒక హ్యూమనాయిడ్ వస్తే అది చేస్తుంది. అంతేనా? ఎంత ఈజీ అయిపోయిందో చూడండి లైఫ్. సో అలాగే ఇంకొక ప్రశ్న, రాఘవ శర్మ గారు ఇప్పుడు హార్ట్ సర్జరీ చేయాలి, పేస్ మేకర్ పెట్టాలి ఒక ఆయనకి, ఏం చేస్తుందో తెలుసా? మెషిన్ స్టెప్ బై స్టెప్ ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు ఇది చెయ్యి ఫస్ట్, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి. అర్థం? అంటే మెషిన్స్ ఆర్ డెఫినెట్లీ స్మార్టర్ దాన్ అస్ రైట్ నౌ, బట్ ఆర్ దే వైజ్ ఎనఫ్? మనంత విజ్డమ్ ఉందా, మనంత విఘ్నత ఉందా, మనంత విచక్షణ ఉందా అంటే ద ఆన్సర్ ఈజ్ ప్రాబబ్లీ నాట్ ఫర్ నౌ. వన్ డే అవి కూడా రావచ్చేమో. అలా వచ్చే జనరేషన్ ఈ చిన్నపిల్లలందరూ, వీళ్ళందరూ దాన్నే ఫేస్ చేయబోతున్నారు. సో దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలంటే కాన్వర్జేషనల్ స్కిల్స్ ఉండాలి, లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. లాంగ్వేజ్ స్కిల్ ప్రైమరీ, కాన్వర్జేషనల్ స్కిల్ ప్రాక్టికల్. లాంగ్వేజ్ స్కిల్ థియరీ, కాన్వర్జేషనల్ స్కిల్ ప్రాక్టికల్. ఈ రెండు ఉంటే మీరు అనుకున్నది ఏదైనా చేయొచ్చు. మీరు అనుకున్న ఏ ప్రొఫెషన్ లోకైనా వెళ్ళొచ్చు, మీరు అనుకున్న ఏ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, మీరు అనుకున్న ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. థింగ్స్ విల్ మూవ్ మచ్ ఫాస్టర్. మనకి ఫాస్ట్ పేస్ లో జరిగిపోతాయి అన్ని కూడా. అంతవరకు బాగుందా? ఇక ఆపేయమంటారా? ఏమా, ఆర్ యూ ఓకే విత్ దిస్ ఆర్గ్యుమెంట్? ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఓకేనా? ఓకే అనేవాళ్ళు చేయొద్దండి పని. ఓకే అంటే మీరందరూ కూడా ఇండైరెక్ట్ గా ఇంతవరకు చాలి బాగానే ఆపేయండి అన్నట్టుగా అంటున్నారని నేను అనుకుంటూ, నాకు ఇంత టైం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. యూ కంటిన్యూ టు సపోర్ట్ ద స్కూల్, యూ కంటిన్యూ టు బి పార్ట్ ఆఫ్ ది స్కూల్. మీరే స్కూలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఒకటే. ఓకే, ఇదే చేయండి. మీరు నెల కూర్చోండి, 6 నెలలకు ఒకసారి కూర్చోండి. వాట్ ఎవర్ యూ డూ ఇట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ సార్ వాళ్ళకి, మేడం గారికి కూడా ఐ ప్రొఫౌండ్లీ థ్యాంక్ దెమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.